విశాఖలో భూ కుంభకోణాలు పెరిగిపోతున్నాయని భూ కబ్జాదారులకు ముఖ్యమంత్రి జగన్ కొమ్ము కాస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. అవినీతిపై అమిత్ షా వ్యాఖ్యలు నిజం కాకపోతే వాటిపై సిబిఐ విచారణ వేయాలని కోరండి అని వైసీపీ నేతలను కోరారు. కేంద్రం చేసిన సహాయంపై పుస్తకాలు పంపిస్తాం, ఎవరెవరికి కావాలో తెలపాలన్నారు. చర్చకు రండి, తాము ఎప్పుడూ సిద్ధమేనని జీవీఎల్ సవాల్ విసిరారు. అలాగే నడ్డా గారు స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. విశేషమైనటువంటి దానిపై చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా? అలాగే మరి భూ కుంభకోణాలు ప్రత్యేకంగా విశాఖపట్నంలో అమిత్ షా గారు ప్రస్తావించడం జరిగింది. ఈ భూ కుంభకోణాలు చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. విశాఖపట్నంలో రాష్ట్రంలో గత వారం నేను గవర్నర్ గారిని కలిసినప్పుడు ఎస్ఐటి రిపోర్ట్స్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ పేరుతో మరి 2 సార్లు ఇక్కడ మరి విస్తృతంగా అన్వేషణ చేసి ఎంక్వైరీలు చేసి విస్తృత రిపోర్ట్లు సబ్మిట్ చేస్తే భూ కబ్జాదారులను ఎందుకు మీ ప్రభుత్వం కాపాడుతోంది? జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. మీ ప్రభుత్వం నియమించిన ఎస్ఐటి రిపోర్ట్ కూడా దానిలో ఉంది, గత ప్రభుత్వం నియమించింది ఉంది. ఎవరిని మీరు కాపాడుతున్నారు? ఎందుకు భూ కబ్జాదారులతో సెటిల్మెంట్స్ చేసుకున్నారా? ప్రస్తుతానికి రాష్ట్ర గవర్నర్ గారిని అభ్యర్థించడం జరిగింది. దీనిలో బహిర్గతం చేసి ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వారందరిపైన చర్యలు తీసుకోకపోతే ప్రజాక్షేత్రంలో కోర్టుల్లో కూడా స్పష్టమైనటువంటి సమాధానం రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సి వస్తుంది. ఇది ఖచ్చితంగా రానున్న విశాఖపట్నం ఎన్నికల్లో, రాష్ట్ర ఎన్నికల్లో అండ్ విశాఖపట్నం ఎన్నికల్లో భూ కబ్జా ఎవరెవరు ఎక్కడెక్కడ కబ్జాలు చేశారు, ఎంత కబ్జాలు చేశారు, ఎవరెవరు కుమ్మక్కయ్యారు, ఇది ప్రధాన